ట్రంప్ వీసా గడువు ముగిసినటువంటి వారిపైన ట్రంప్ చర్యలకు సిద్ధమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరైతే H1B వీసా కింద తమతో పాటుగా తమ పిల్లలు కూడా డిపెండెంట్గా రావాలని చెప్పి H4 వీసాతో అక్కడికి వెళ్ళిపోయారో, H4 వీసా అనేది డిపెండెంట్ వీసా కింద పరిగణించబడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళిన వారందరికి సంబంధించి ఎవరైతే H4 వీసా ద్వారా అక్కడికి వెళ్ళిపోయి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, అంటే యాజ్ పర్ అమెరికన్ రూల్స్ 21 ఇయర్స్ తర్వాత అక్కడ ఉండాలంటే డెఫినెట్గా అయితే పర్మనెంట్ రెసిడెన్సీ అని ఉండాలి, లేదు అని అంటే అక్కడ H1B వీసా అయినా ఉండాలి. సో ఈ నేపథ్యంలో H4 వీసా నుంచి ఈ H1 వీసా కింద కన్వర్ట్ చేయాలంటే సుమారుగా అక్కడ ఏడాది పాటుగా గడువు పట్టే అవకాశం ఉంటుందట. ఈ నేపథ్యంలో 134,000 మంది భారతీయులు ఉన్నారట. ఆల్రెడీ H4 వీసా గడువు ముగిసిన వారు 21 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అందరిపైన కొంత ఈ వార్త గుండెల్లో రైలు పరిగెట్టించే వార్త అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయనేది కొంత ఆసక్తి రేపుతోంది. H1B వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కూడా కలవరపాటు గురి చేస్తోంది. సుమారుగా 1,00,000కు పైగా మంది భారతీయులు అమెరికాలో బహిష్కరణ ముప్పు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. డిపెండెంట్ వీసాతో అక్కడ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే 21 ఏళ్ళు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయో వారందరికీ కూడా అక్కడ వీసా H14 అనేది 21 ఏళ్ళ లోపు పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయరు. ఆ తర్వాత వారందరూ కూడా కొత్తగా వీసా పునరుద్ధరించాల్సిందే. దానికి సుమారుగా 1 ఏడాది నుంచి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందట. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగిసి చివరి దశకు చేరుకున్న వారి సంఖ్య సుమారుగా 134,000 మంది ఉన్నారట. వీరందరికీ గడువు ముగిసింది కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. ఒకవేళ H4 వీసా అయిపోయిన వాళ్ళు నేను ఉన్నత చదువుల కోసం వచ్చానని చెప్పి F1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అది కూడా అనేక కండిషన్స్ ఉంది, అంత ఈజీ ఏం కాదు అది కూడా. సో ఈ నేపథ్యంలో అటు H1B వీసా లేదు, మరోవైపు F1 వీసా అంత ఈజీగా రాదు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల పైబడిన వారందరూ కూడా వారిపైన బహిష్కరణ వేటు పడుతుంది ఏమో ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే వీసా పునరుద్ధరణకి 2 ఏళ్ళు పడుతుంది కాబట్టి 2 ఏళ్ల గడువుకు సంబంధించి కొంత వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ 2 ఏళ్ల సడలింపు నిబంధన పైన న్యాయస్థానాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు తాజాగా ఆందోళన కూడా మరింత ఊతమిస్తున్నాయి. ఇప్పటి వరకు డిపెండెంట్ చిన్నారులు సహా సరైనటువంటి పత్రాలు లేని వలసదారులకి DACA అంటే డిఫరెడ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ అని చెప్పి ఒక నిబంధన రక్షగా ఉండేది. కానీ ఇప్పుడు అది చట్టవిరుద్ధమని, దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని ఒక న్యాయస్థానం తీర్పునిచ్చేసింది. ఈ నిబంధన లేకుంటే ఎంతో మంది భారతీయుల పిల్లలు భవిష్యత్తు పైన ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా మొదలైంది. దీనికి తోడు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా నిరీక్షణ సమయం అనేక సంవత్సరాలు ఉండడం మరో సమస్యగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 134,000 మంది పరిస్థితి కొంత ప్రశ్నార్థకంగా ఉంది. మరి అక్కడ ఏం జరుగుతుంది, మార్పులు జరగబోతున్నాయి, నిజంగా వారిపైన ఒత్తిడి గురి చేసి బహిష్కరణ వేటు వేస్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ వలసదారులపైన ఉక్కుపారు మోపుతోంది ట్రంప్. వీసా గడువు ముగిసినటువంటి వారిపైన ట్రంప్ చర్యలకు సిద్ధమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరైతే H1B వీసా కింద తమతో పాటుగా తమ పిల్లలు కూడా డిపెండెంట్గా రావాలని చెప్పి H4 వీసాతో అక్కడికి వెళ్ళిపోయారో, H4 వీసా అనేది డిపెండెంట్ వీసా కింద పరిగణించబడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళిన వారందరికి సంబంధించి ఎవరైతే H4 వీసా ద్వారా అక్కడికి వెళ్ళిపోయి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, అంటే యాజ్ పర్ అమెరికన్ రూల్స్ 21 ఇయర్స్ తర్వాత అక్కడ ఉండాలంటే డెఫినెట్గా అయితే పర్మనెంట్ రెసిడెన్సీ అని ఉండాలి, లేదు అని అంటే అక్కడ H1B వీసా అయినా ఉండాలి. సో ఈ నేపథ్యంలో H4 వీసా నుంచి ఈ H1 వీసా కింద కన్వర్ట్ చేయాలంటే సుమారుగా అక్కడ 2 ఏడాది పాటుగా గడువు పట్టే అవకాశం ఉంటుందట. ఈ నేపథ్యంలో 134,000 మంది భారతీయులు ఉన్నారట. ఆల్రెడీ H4 వీసా గడువు ముగిసిన వారు 21 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అందరిపైన కొంత ఈ వార్త గుండెల్లో రైలు పరిగెట్టించే వార్త అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి
చర్యలు ఉంటాయనేది కొంత ఆసక్తి రేపుతోంది. H1B వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కూడా కలవరపాటు గురి చేస్తోంది. సుమారుగా 1,00,000కు పైగా మంది భారతీయులు అమెరికాలో బహిష్కరణకు ముప్పు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. డిపెండెంట్ వీసాతో అక్కడ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే 24 ఏళ్ళు 21 ఏళ్ళు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయో వారందరికీ కూడా అక్కడ వీసా H1-4 అనేది 21 ఏళ్ళ లోపల పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు. ఆ తర్వాత వారందరూ కూడా కొత్తగా వీసా పునరుద్ధరించాల్సిందే. దానికి సుమారుగా 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందట. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగిసి చివరి దశకు చేరుకున్న వారి సంఖ్య సుమారుగా 1,34,000 మంది ఉన్నారట. వీరందరికీ గడువు ముగిసింది కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. ఒకవేళ H4 వీసా అయిపోయిన వాళ్ళు నేను ఉన్నత చదువుల కోసం వచ్చానని చెప్పి F1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అది కూడా అనేక కండిషన్స్ ఉంది. అంత ఈజీ ఏం కాదు అది కూడా. సో ఈ నేపథ్యంలో అటు H1B వీసా లేదు, మరోవైపు F1 వీసా అంత ఈజీగా రాదు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల పైబడిన వారందరూ కూడా వారిపైన బహిష్కరణ వేటు పడుతుంది మనకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే వీసా పునరుద్ధరణకి 2 ఏళ్లు పడుతుంది కాబట్టి 2 ఏళ్ల గడువుకు సంబంధించి కొంత వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ 2 ఏళ్ల సడలింపు నిబంధన పైన న్యాయస్థానాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు తాజాగా ఆందోళన కూడా మరింత ఊతమిస్తున్నాయి. ఇప్పటి వరకు డిపెండెంట్ చిన్నారులు సహా సరైనటువంటి పత్రాలు లేని వలసదారులకి DACA అంటే డిఫరెడ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ అని చెప్పి ఒక నిబంధన రక్షగా ఉండేది. కానీ ఇప్పుడు అది చట్టవిరుద్ధమని దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని ఒక న్యాయస్థానం తీర్పునిచ్చేసింది. ఈ నిబంధన లేకుంటే ఎంతో మంది భారతీయుల పిల్లలు భవిష్యత్తు పైన ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా మొదలైంది. దీనికి తోడు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా నిరీక్షణ సమయం అనేక సంవత్సరాలు ఉండడం మరో సమస్యగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 1,34,000 మంది పరిస్థితి కొంత ప్రశ్నార్థకంగా ఉంది. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, నిజంగా వారిపైన ఒత్తిడి గురి చేసి బహిష్కరణ వేటు వేస్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమ వలసదారులపైన ఉక్కుపారు మోపుతోంది ట్రంప్. వీసా గడువు ముగిసినటువంటి వారిపైన ట్రంప్ చర్యలకు సిద్ధమయ్యారు. ట్రంప్ నిర్ణయంతో H1B వీసాదారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరైతే H1B వీసా కింద తమతో పాటుగా తమ పిల్లలు కూడా డిపెండెంట్గా రావాలని చెప్పి H4 వీసాతో అక్కడికి వెళ్ళిపోయారో, H4 వీసా అనేది డిపెండెంట్ వీసా కింద పరిగణించబడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వెళ్ళిన వారందరికి సంబంధించి ఎవరైతే H4 వీసా ద్వారా అక్కడికి వెళ్ళిపోయి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, అంటే యాజ్ పర్ అమెరికన్ రూల్స్ 21 ఇయర్స్ తర్వాత అక్కడ ఉండాలంటే డెఫినెట్గా అయితే పర్మనెంట్ రెసిడెన్సీ అని ఉండాలి, లేదు అని అంటే అక్కడ H1B వీసా అయినా ఉండాలి. సో ఈ నేపథ్యంలో H4 వీసా నుంచి ఈ H1 వీసా కింద కన్వర్ట్ చేయాలంటే సుమారుగా అక్కడ 2 ఏడాది పాటుగా గడువు పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 1,34,000 మంది భారతీయులు ఉన్నారట. ఆల్రెడీ H4 వీసా గడువు ముగిసిన వారు 21 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఈ నేపథ్యంలో అందరిపైన కొంత ఈ వార్త గుండెల్లో రైలు పరిగెట్టించే వార్త అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్యలు ఉంటాయనేది కొంత ఆసక్తి రేపుతోంది. H1B వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కూడా కలవరపాటు గురి చేస్తోంది. సుమారుగా 1,00,000కు పైగా మంది భారతీయులు అమెరికాలో బహిష్కరణకు ముప్పు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. డిపెండెంట్ వీసాతో అక్కడ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే 24 ఏళ్ళు 21 ఏళ్ళు కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయో వారందరికీ కూడా అక్కడ వీసా H1-4 అనేది 21 ఏళ్ళ లోపల పనిచేస్తుంది. ఆ తర్వాత పనిచేయదు. ఆ తర్వాత వారందరూ కూడా కొత్తగా వీసా పునరుద్ధరించాల్సిందే. దానికి సుమారుగా 7 ఏళ్ల నుంచి 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందట. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగిసి చివరి దశకు చేరుకున్న వారి సంఖ్య సుమారుగా 1,34,000 మంది ఉన్నారట. వీరందరికీ గడువు ముగిసింది కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి F1 వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. ఒకవేళ H4 వీసా అయిపోయిన వాళ్ళు నేను ఉన్నత చదువుల కోసం వచ్చానని చెప్పి F1 వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా అది కూడా అనేక కండిషన్స్ ఉంది. అంత ఈజీ ఏం కాదు అది కూడా. సో ఈ నేపథ్యంలో అటు H1B వీసా లేదు, మరోవైపు F1 వీసా అంత ఈజీగా రాదు. ఈ నేపథ్యంలో
21 ఏళ్ల పైబడిన వారందరూ కూడా వారిపైన బహిష్కరణ వేటు పడుతుంది ఏమో ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే వీసా పునరుద్ధరణకి 2 ఏళ్లు పడుతుంది కాబట్టి 2 ఏళ్ల గడువుకు సంబంధించి కొంత వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ 2 ఏళ్ల సడలింపు నిబంధన పైన న్యాయస్థానాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు తాజాగా ఆందోళన కూడా మరింత ఊతమిస్తున్నాయి. ఇప్పటి వరకు డిపెండెంట్ చిన్నారులు సహా సరైనటువంటి పత్రాలు లేని వలసదారులకి డిఏసిఏ అంటే డిఫరెడ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ అని చెప్పి ఒక నిబంధన రక్షగా ఉండేది. కానీ ఇప్పుడు అది చట్టవిరుద్ధమని దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని ఒక న్యాయస్థానం తీర్పునిచ్చేసింది. ఈ నిబంధన లేకుంటే ఎంతో మంది భారతీయుల పిల్లలు భవిష్యత్తు పైన ప్రభావం పడుతుందనే ఆందోళన కూడా మొదలైంది. దీనికి తోడు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా నిరీక్షణ సమయం అనేక సంవత్సరాలు ఉండడం మరో సమస్యగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 134,000 మంది పరిస్థితి కొంత ప్రశ్నార్థకంగా ఉంది. మరి అక్కడ ఏం జరుగుతుంది, మార్పులు జరగబోతున్నాయి, నిజంగా వారిపైన ఒత్తిడి గురి చేసి బహిష్కరణ వేటు వేస్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.